గాంధీ జయంతి నుంచి ప్రజల మధ్య ఉండాలని తెలుగుదేశం నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి జనవరి 26 వరకు తొలి విడతగా 120 రోజుల పాటు ప్రజల మధ్య చంద్రబాబు గడపనున్నారు. అనంతరం స్వల్ప విరామాలతో వివిధ రూపాల్లో పర్యటనలు కొనసాగిస్తారు. అక్టోబర్ 2 నుంచి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టబోయే యాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో మీకోసం పేరిట 117 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు ఈసారి భిన్నంగా ఉద్యమించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సైకిల్ యాత్ర చేపట్టాలా లేక పాదయాత్రగా ప్రజల మధ్యకు వెళ్లాలా అనే విషయంపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీనియర్ నేతలతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. జనంతో మమేకమై ముందుకు సాగేందుకు పాదయాత్రే సరైనదని కొందరు సూచించారు. సైకిల్ యాత్రగా వెళితే వారి బాధలు తెలుసుకోవడమే కాక పార్టీ గుర్తును తీసుకెళ్లినట్లుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు సంస్థాగత ఎన్నికలపైన దృష్టి సారించిన అధినేత ఈ నెల 7న డివిజన్, మున్సిపల్, గ్రామ, జిల్లా స్థాయి నేతలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. 11, 12 తేదీల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అందులో సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పాటు బాబు 120 రోజుల యాత్ర స్వరూపాన్ని ఖరారు చేస్తారు. అక్టోబర్ 2 నుంచి జనవరి 26 వరకు సాగే ఈ యాత్ర ఏ విధంగా ఉండాలి, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలి అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. దాదాపుగా సైకిల్ యాత్రే ఖరారు కావచ్చని సమాచారం.